మంచికి వెళ్ళు అట్లా కనబడుతుంది. फोटो को लाए ऑफिसर चंद्रबाबु चूड़ रामरेड्डी चंद्रबाबु అందరూ వచ్చినది ఈ రోజున విద్యుత్ సమస్యలపై రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయబడింది. ఎందువల్లంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు మనం కాల్చిన దానికన్నా ఎక్కువ చూపెడతా ఉన్నాయి మీటర్స్లో. అంతేకాకుండా కరెక్ట్గా నెలకి 30 రోజుల సమయం కాకుండా 30 రోజుల తర్వాత తీసుకుంటున్నారు. దానివల్ల యూనిట్ రేట్లలో తేడా వచ్చి కూడా ఎక్కువ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా అదానీతో చేసుకున్న ఒప్పందం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఈ అదానీ అంబానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని దోచేసే పనిలోనే ఉన్నారు. దానికేమో ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ అలాగే కేంద్రంలోని మోడీ గవర్నమెంట్ కూడా ఒత్తాసు పలుకుతూ వాళ్ళని మరింత కోటీశ్వరులు చేయాలన్న ఒక పథకంతో ఇలాగా ప్రజల మీద, దేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ దీక్షా శిబిరం చేపట్టింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ రకమైన నిరసనలు చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారు. స్థానికంగా రాజమండ్రిలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ గారి ఆఫీసు ఎదురుగా ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో ఆ స్మార్ట్ మీటర్లు తక్షణం ఆఫ్ చేయాలని, ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదని, అలాగే అదానీతో చేసుకున్నటువంటి ఏదైతే విద్యుత్ ఒప్పందం ఉందో ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష ఉదయం 8 గంటలకే ప్రారంభించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షని మన గౌరవనీయ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ జీవి హర్ష్ కుమార్ గారు వచ్చి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షా శిబిరం సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఈ 5 గంటల లోపు, ఈ 6 గంటల వరకు కొనసాగే ఈ శిబిరానికి మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే మీటర్స్ ఉపయోగిస్తున్నారో, కరెంటు మీటర్స్, ఎవరైతే ఈ స్మార్ట్ మీటర్స్ వద్దనుకుంటారో వారందరూ వచ్చి ఈ శిబిరానికి మద్దతు తెలియజేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం.